మాత్రం చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? చాలా మంది స్టూడెంట్స్ నన్ను రిపీటేటివ్గా అడుగుతున్న కామెంట్ ఏంటంటే ఇవాళ సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కోసం వీడియో చేసినప్పుడు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సుమారు 85 కామెంట్స్ అయితే వచ్చి అన్ని వీడియోస్ కలుపుకొని ఏంటనుకున్నట్లయితే ఓటీపీ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది రిపీటేటివ్గా అడుగుతున్నారండి. సో చాలా వీడియోస్లో అడుగుతున్నారు. చాలా మంది దీనికి సంబంధించి యూట్యూబర్స్ అయితే రెస్పాండ్ అయితే అవ్వడం లేదు. సో ఏంటంటే ఇది కామెంట్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. సో ఎక్కువ కామెంట్స్ రావడం వల్ల దీనికి సంబంధించి ఒకసారి చూసి ఒక సొల్యూషన్ అయితే ఇద్దామని చెప్పేసి అసలు ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి అయితే చూద్దాం. సో ఫస్ట్‌గా మీకు ఇంకా తెలియకపోయినట్లయితే ఇక్కడ మీరు డౌన్‌లోడ్ ఆఫ్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వెబ్‌సైట్ అనేది ఎంత స్లోగా అయితే ఉందో. సో ఇక్కడ ఏపీసెట్ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుందండి. అయితే ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏంటంటే కొంతమందికి ఫస్ట్ టైమ్ ఓటీపీ వస్తుంది. సెకండ్ టైమ్ ఓటీపీ రావట్లేదు అయితే అంటున్నారు. సో అదే విధంగా సెకండ్ క్వెషన్ ఏంటి అనుకున్నట్లయితే కొంతమందికి ఏంటంటే అసలు ఓటీపీ కంప్లీట్‌గా రావడం లేదని చెప్పి అయితే అంటున్నారు. సో ఏం చేయాలి అని చెప్పేసి మీకు మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఎవరికైతే ఓటీపీ రావడం లేదో వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే మైండ్‌లో అయితే ఉంచుకోండి. ముందుగా వచ్చేసరికి మీ అందరికీ కూడా ఓటీపీ వచ్చే ఫోన్ ఏదైతే ఉందో, సో ఆ ఫోన్ అనేది ఖచ్చితంగా కూడా రీచార్జ్ అయితే అయ్యి ఉండాలండి. సో ఒకవేళ మీరు రీచార్జ్ చేసుకుంటేనే ఓటీపీస్ అనేవి వస్తాయి. సో రీచార్జ్ అనేది లేకపోయినట్లయితే మీకు ఓటీపీస్ అయితే రావు. మీకు ఖచ్చితంగా కూడా అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ ప్యాక్ ఉంది కదా! సో మీకు అన్‌లిమిటెడ్ డేటా అనేది ఉన్న ప్యాక్ అయితే మీరు వేసుకుంటేనే మీకు ఆ ఫోన్ నంబర్‌కైతే ఓటీపీ అయితే వస్తుందండి. లేకపోతే రాదు. ఒకవేళ మీకు ఓటీపీలు రాకపోయినట్లయితే మీరు ముందుగా చేయాల్సింది ఏంటనుకున్నట్లయితే ఫస్ట్ ఆ ఫోన్‌కి రీచార్జ్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. రీచార్జ్ ఉంటే ఖచ్చితంగా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక దీంతో పాటే ఒకవేళ మీరు రీచార్జ్ ఉన్నా సరే మీకు రాకపోయినట్లయితే అది వెబ్‌సైట్ ఎర్రర్ అయితే అవుతుంది. ఎందుకంటే వెబ్‌సైట్ ఏంటంటే చాలామంది అంటే రిక్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి వెబ్‌సైట్ అయితే అవ్వదు. సో ఫస్ట్ డే కాబట్టి వాళ్ళంతగా కరెక్ట్‌గా మెయింటెనెన్స్ అయితే చేయరు కాబట్టి సో ఈ రోజు నుంచి కాకపోయినా మీరు రేపు మార్నింగ్ ఒకసారి మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ అయితే అవుతుందండి. సో ఏం టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీంతో పాటే ఒకవేళ మీకు కాలేజ్‌లో సీట్ చూపించి చాలా మందికేంటంటే ఇంకొంతమందికి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే సెకండ్ టైమ్ ఓటీపీ రావట్లేదని చెప్పైతే అంటున్నారు. సో సెకండ్ టైమ్ ఓటీపీతో మీకు అవసరం అయితే లేదండి. ఎలాగో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ ఏదైతే సీరియల్ రిపోర్ట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు కాబట్టి, సో ఒక సీరియల్ రిపోర్ట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని అదే విధంగా జాయినింగ్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నారు కాబట్టి ఆ 2 పీడిఎఫ్స్ ఉంటే సరిపోతుంది తప్పిస్తే మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్ టైమ్ ఓటీపీ వచ్చినా, సెకండ్ టైమ్ ఓటీపీ రాకపోయినా సరే పక్కన పెట్టేయండి. అది ఓన్లీ సర్వర్ ఇష్యూస్ వల్ల మాత్రమే మీకు ఓటీపీస్ అనేవి రావు. ఎక్కువ మంది సర్వర్ వాడటం వల్ల ఏంటంటే, మీకు ఓటీపీస్ అనేవి ఒకటి లేట్‌గా వస్తాయి. ఒక 10 మినిట్స్ లేట్‌గా రావడం, ఒక 5 మినిట్స్ లేట్‌గా రావడం వస్తుంది. లేకపోయినట్లయితే మీకు వస్తది. కాకపోతే ఏంటంటే, సో అవి మళ్ళీ మీరు ట్రై చేస్తుంటే వస్తుందనమాట. సో ఫస్ట్ డే అయితే కష్టం. అదే విధంగా ఏంటంటే కొంతమందికి డౌన్‌లోడ్ అవ్వలేదు కదా! సో ఎంత ట్రై చేస్తున్నా డౌన్‌లోడ్ అవ్వలేదు కదా! మరి రేపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా అని అడుగుతున్నారు. సో మీరు డైరెక్ట్‌గా కాలేజ్‌కైతే వెళ్ళిపోండి. సో డైరెక్ట్‌గా కాలేజ్‌కెళ్ళిపోండి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెక్ చేసి వాళ్ళే డౌన్‌లోడ్ చేసి ఇస్తారనమాట. మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ అనేది. మేము డౌన్‌లోడ్ చేసుకోలేదు. మాకు కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో అయితే మాత్రం పేరు చూపించింది. మేము డౌన్‌లోడ్ చేసుకోలేదని చెప్పేసి అడిగినట్టయితే వాళ్ళక్కడ డౌన్‌లోడ్ చేసి మీకు ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ దగ్గరలోని బుక్ స్టోర్‌లో తీసుకోమని చెప్పేసి ప్రింట్ అయితే మీకు పంపిస్తారు. సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట. సో అందులో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. దీంతో పాటు ఇంకొంతమందికేంటంటే రిపిటేటివ్‌గా అడుగుతున్న క్వెషన్ వచ్చేసరికి మాకు కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో అయితే మా పేరైతే ఉంది. బట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అవ్వట్లేదని చెప్పి అయితే అంటున్నారు. సో దానికొచ్చేసరికి మేజర్‌గా 2 రీజన్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఆహ్, అంటే కాలేజ్‌లో సీట్ వచ్చుంటది. బట్ ఏంటంటే సర్వర్ ఇష్యూస్ వల్ల ఏంటంటే అలా చూపిస్తూ ఉంటదనమాట కొన్ని సార్లు. లేదు అనుకున్నట్లయితే మీరు ఫస్ట్‌గా ఏం చేస్తారంటే మీకొచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో సో కాలేజ్‌కి లిస్ట్‌లో చూపిస్తుంది కదా మీ పేరు. మీ పేరా లేదా చెక్ చేసుకోండి. మీ పేరు, మీ క్యాస్టు అవన్నీ చెక్ చేసుకోండి. సో డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా మీవే ఉంటే
ఖచ్చితంగా ఒకసారి కాలేజీకి ఫోన్ చేసి మాకు సీట్ అనేది కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. లేదు అనుకున్నట్లయితే మీరు అదక్కడ చిన్న ఎర్రర్ అనమాట. సో, అది ఓకేనా. సో, మీకు ఖచ్చితంగా సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మాత్రం ఒకవేళ మీకు కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మీ నేమ్ ఉన్నట్లయితే అన్ని డీటెయిల్స్ యాస్ ఇట్ ఈస్‌గా మ్యాచ్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా మీకు అడ్మిషన్ వచ్చినట్టే. మీరు కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయిపోయి అక్కడ మీరు అడగొచ్చనమాట. సో, ఓకేనా. దీంతో పాటు ఇంకొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే మాకు ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నాం. కాకపోతే మాకు ట్యూషన్ ఫీస్ దగ్గర నా అని చెప్పైతే వచ్చింది. లేకపోతే జీరో అని చెప్పేసైతే వచ్చిందని చెప్పైతే అంటున్నారు. ఎన్ఏ అని చెప్పేసి. సో, ఇక్కడ ఎన్ఏ అని చెప్పి వచ్చినట్టయితే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది మీకు ఇనెలిజిబుల్ అనమాట. అంటే మీరు అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి నాట్ ఎలిజిబుల్ అయితే అయిపోయారు. అంటే మీకు ట్యూషన్ ఫీజ్ అనేది ఇయర్లీ అయితే పడదనమాట. సో, నాట్ ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్‌కి ఎవరికి కూడా మీకు ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ పడదు. మీకు ఎంటీఎఫ్ ఏదైతే ఆర్‌టీఎఫ్ అమౌంట్ ఉంటుందో, సో, ఆర్‌టీఎఫ్ పడదు. మీకు ఎంటీఎఫ్ కూడా పడదు. మీరు ఖచ్చితంగా కూడా ఏదో మిస్టేక్ చేసే ఉండుంటారు. ఏదైతే మీ యొక్క మీరు సెల్ఫ్ రిపోర్టెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీరు ఇన్‌కమ్‌కి సంబంధించి ఆ ఒక పోర్షన్‌ని మీరు ఖచ్చితంగా కూడా వెరిఫికేషన్ చేయించుకున్నట్లున్నారు. ఓకేనా. సో, జీరో పడినా, అదే విధంగా ఎన్ఏ పడినా సరే మీకేంటంటే ఖచ్చితంగా మీ యొక్క ఆర్‌టీఎఫ్ ఏదైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులైతే పడవండి. సో, అది అబ్జర్వ్ చేసుకొని సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో అయినా సరే మీరు రెక్టిఫై చేసుకో సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. సో, అప్పుడు మీరెళ్లి మీకు ఆ మిస్టేక్‌ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చనమాట. సో, ఏం ప్రాబ్లమ్ అయితే లేదు సెకండ్ ఫేజ్‌లో. అదేగాని వెరిఫై చేసుకొని సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ అయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే మళ్ళీ సెకండ్ ఫేజ్ నుంచి వస్తుందనమాట. ఓకేనా. సో, దీంతో పాటు ఇంకొంతమందికి స్టూడెంట్స్ డౌట్ ఏంటంటే కంప్లీట్‌గా వాళ్ళకి అంటే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదని చెప్పేసైతే అంటున్నారు. సో, ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేని వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ ఫేజ్‌లోని పెట్టండి. సెకండ్ ఫేజ్‌లో పెడితే ఖచ్చితంగా సీట్స్ వస్తాయి. సెకండ్ ఫేజ్‌లో పెట్టండి. దాంతో పాటు మీరు ఎక్కువ నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టినట్లయితే మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్స్ అయితే వస్తాయి. మాక్సిమం ఫస్ట్ ఫేజ్‌లో సీట్స్ అయితే ఫిల్ అయితే అయిపోతాయి. బట్ సెకండ్ ఫేజ్‌లో కూడా ఏమవుతుందో అంటే ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఫ్లక్చుయేషన్స్ అంటే ఏంటంటే ఒక కాలేజ్ నుండి ఇంకో కాలేజ్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట. సో, స్లైడింగ్ అంటారు దాన్ని. సో, స్లైడింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీరు పెట్టిన కాలేజ్‌లో మీకు సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినా సరే స్లైడింగ్ వల్ల మీకు సీట్స్ అనేవి ఎంప్టీ అవుతాయి. సో, ఆ సీట్స్ మీరు కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు సెకండ్ ఫేజ్‌లో మీకు ఆ సీట్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సరేనా? సో, అర్థమైంది ఏదో అనుకుంటున్నాను. సో, దీంతో పాటు ఇంకో ర్యాపిడ్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే మాకు 1,00,000 అయితే ఏపీ సెట్‌లో అయితే వచ్చిందంటే సో, 1,00,000 వచ్చింది, 80,000 వచ్చింది, 70,000 వచ్చింది. సో, ఓకేనా. సో, ఈ విధంగా అయితే వచ్చిందంటే మాకు ఒక సీట్ వస్తుందా లేదా అని అడుగుతున్నారండి. సో, మీకేంటంటే ఎక్కడైనా పర్లేదు మీకు ఫ్రీ సీటే కావాలి. మీరు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీకు చూపిస్తున్న అన్ని కాలేజ్‌లు పెట్టడానికి ట్రై చేయండి. ఎన్ని కాలేజ్‌లు పెడితే అన్ని కాలేజ్‌లు పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఏదో ఒక కౌన్సెలింగ్‌లో అంటే మీకు ఏదో ఒక ఫేజ్‌లోని ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. సెకండ్ ఫేజ్‌లో ఖచ్చితంగా సీట్ అయితే వస్తుందండి. సో, మీరు మాక్సిమం నంబర్ ఆఫ్ కాలేజ్ ఎన్ని ఉంటే అన్ని పెట్టడానికి ట్రై చేయండి. వీలైనన్ని పెట్టడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా కూడా మీ అందరికిని సీట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మీరు ఒకవేళ ఓన్లీ కొన్ని నంబర్ ఆఫ్ కాలేజ్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 24,000 ర్యాంక్ వచ్చిందంట. బట్ సీట్ రాలేదంట. మెసేజ్ చేశారు. సో, ఏంటంటే మీరు ఎక్కువ కాలేజ్ పెట్టలేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మా డీఏ పెట్టుకొని ఒక 5 కాలేజ్ పెట్టారనుకోండి. సో, మీకు ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. మాక్సిమం ఒక 90-80% మీకు సీట్స్ అయితే రావు. సో, అందుకే చెక్ చేసుకొని మీ ర్యాంక్‌కి కట్ ఆఫ్ రీచ్ అయినా సరే ఆ కాలేజ్‌కి కొన్ని సార్లు మీకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది సేమ్ కాంపిటీషన్ కింద అప్లై చేస్తారనమాట. సో, దానివల్ల మీకైతే మాత్రం సీట్ రాకపోవచ్చు. సో, అందుకే మీరేం చేస్తారంటే ఖచ్చితంగా కూడా ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి సెకండ్ కౌన్సెలింగ్‌లో. మీ ర్యాంక్ ఎంతైనా కానివ్వండి. అది 1,00,000 కానివ్వండి, 80,000, 70,000, 24,000 ఎంతైనా పర్వాలేదండి. సో, మీకు ఎక్కువ కాలేజ్ పెడితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఆల్రెడీ ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్, సో, బీపీటీ ఇవన్నీ కౌన్సెలింగ్స్ అంటే బీపీటీస్ అయితే అవ్వలేదు. వాళ్ళు పక్కన పెట్టేస్తే సో, మిగతా అన్ని కౌన్సిలింగ్స్ కూడా అయిపోయాయండి. అగ్రికల్చర్ కానివ్వండి, లేకపోతే మిగతా కోర్సులున్నాయి కదా! సో, ఆల్రెడీ చాలా యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ క్లోజ్ చేసేసారనమాట. సో, మీరు మాత్రమే మిగిలిపోయారు. సో, మీకు చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇంకొంతమందికి ఏంటంటే ర్యాపిడ్ డౌట్ అనమాట. సో, ఇది నేను చెప్పకూడదు. బట్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఫార్మసీలో సీటొచ్చింది. బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలా? లేకపోతే బీపీటీ లేకపోతే పారామెడికల్ కోర్స్ కోసం వెయిట్ చేయాలా అని అడుగుతున్నారండి. సో, మీరేం జేస్తారంటే ఫార్మసీలో సీటొచ్చి మీకు బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఫేజ్‌కి ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే మీకు పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరేం జేస్తారంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి అదే మీకు ఫార్మసీలో ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్‌కి రిపోర్టింగ్ చేసేయండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. రిపోర్టింగ్ చేసినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యొద్దు. ఫీజ్ కూడా సబ్మిట్ చేయొద్దు. ఏం పే చేయొద్దు. సో, ఒకవేళ మీకు పారామెడికల్‌లో గానివ్వండి, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఫేజ్‌లో గానివ్వండి, మంచి కాలేజ్ గాని వచ్చినట్లయితే
ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ వాళ్ళకి ముందుగానే రిపోర్ట్ చేసేయండి. నేను జాయిన్ అయితే అవ్వట్లేదని జెప్పేసి. బీఎస్సీ నర్సింగ్‌లో థర్డ్ ప్లేస్‌లో వచ్చిందని జెప్పేసో, లేకపోతే నాకు పారామెడికల్‌లో వచ్చిందని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు సీట్‌ని క్యాన్సిల్ చేసుకుంటారనమాట. సో, అవన్నీ అబ్జర్వ్ చేసి మీరు పెట్టుకోవాలి. సో, ఏంటంటే హడావిడిగా పెట్టుకోకూడదు. సో, చూడాలి. సరే ఏ కాలేజ్ ఆ కాలేజ్ ఎలా బాగుంది, ఈ కాలేజ్ బాగుంది అని చెక్ చేసి 3 వెరిఫై చేసుకొని ఎక్కడ మీకు మంచి కాలేజ్ వచ్చింది, ఎక్కడ మీకు కెరియర్ బాగుంటది అనిపిస్తే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఇది నేను చెప్పానని చెప్పేసి మీరు బయట ఎక్కడ చెప్పకండి. సైలెంట్‌గా ఉండండి. ఓకేనా? అయితే ఇదండి మొత్తం కంప్లీట్ డౌట్స్ అయితే క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మొత్తం వీడియో ఎడిటింగ్ చేసి మీకు చూపిద్దును. బట్ నా దగ్గర టైం లేదు. ఇన్ఫర్మేషన్ వెళ్ళడం ముఖ్యం. సో, ఎలా వెళ్తే ఏంటి అని చెప్పేసి అనుకుంటాను కాబట్టి. సో, ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోస్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ బటన్ నొక్కండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.